చెప్తే వీళ్ళు పోయి 100 మందికి చెప్తారు కదా. ఇది వీళ్ళ మోడస్ ఆపరెండి. అయితే వీళ్ళు అనుకోకుండా పోలీసులు పాత పద్ధతిలో సీసీటీవీ ఫుటేజ్‌లు చూడడం, అందులో మొపెడ్‌లో ఎక్కడో కనపడడం, ఇది వాళ్ళని పట్టించింది. అంటే వీళ్ళు కొంతవరకు ఈమె నాలెడ్జ్‌తో చేయగలిగింది గానీ, అవును. నేను చాలా సార్లు చెప్తున్నట్టుగా పోలీసుల మొత్తం మెథడ్స్ ఎలా ఉంటాయి అని స్టడీ అవును. చేయడంలో ఫెయిల్యూర్ అయినారు. ఆ! రెండోది వాళ్ళకి వేరే మార్గం లేకపోవచ్చు. మొపెడ్ వెళ్ళాలి. అవును. నైటే వెళ్లారు గానీ, ఎక్కడో వీళ్ళు పోలీసులు పసిగట్టగలిగారు. రెండోది అక్కడ పెట్రోల్ బంక్. ఈ రెండిటిని పోలీసులు బేరీజు అవును. వేసుకొని ఈళ్ళని పట్టేసుకున్నారు. అవును. సో, వాళ్ళ లిస్ట్‌లో వరుసగా 4 ఇంకొక నలుగురున్నారంట. ఓకే. ఎవరెవరిని చంపాలో గూడా వాళ్ళ ప్లానింగ్ అంతా ఉందంట. హ్మ్. ఆ ప్లానింగ్ గూడా వాళ్ళు రాసి పెట్టుకొని ఆమె సిస్టమాటిక్‌గా ఉంది. అంటే హ్మ్. కిరాణాలో అకౌంట్‌లు రాస్తారు గదా! అలా రాసుకుంటారు. అలాగా ఇది కూడా అకౌంటింగ్ అంటే అవును. ఎవరెవరిని చంపాలి. చెప్పలేం సార్. చిన్న పిల్లలవి బుడ్డ పిల్లలు కూడా ఇయర్ రింగ్స్, గాజులు, అంతే గదా! పట్టీలేవో ఉంటాయి. అవైనా చాలు వీళ్ళేందంటే వాళ్ళకి. ఆ పిల్లలు చ పిల్లలని గాదు. అవును. వీళ్ళ మెథడ్ ఏందంటే ఎవరినంటే వాళ్ళని చంపరు వీళ్ళు. బంగారం ఉండాలి. బంగారం ఒకటి, రెండోది వాళ్ళకి శత్రువులో ఎవరో ఉండాలి. వేరే వాళ్ళ మీద డైవర్ట్ చేయడానికి అనుకూలంగా ఉండాలి. అవును. వీళ్ళ మీద అనుమానం రాకుండా. ఇది వీళ్ళ ప్లాన్ అన్నమాట. ఇప్పుడు అందుకని ఊర్లో వాళ్ళంతా భయపడిపోయారంట. అంటే అవును. రోజు మనం ఇప్పుడు వెళ్తున్నాము. పోయినోళ్ళ లిస్ట్ అంతా మళ్ళా మన సాగ్రిగేట్ ఈ జేస్తారు. నలుగురు లిస్ట్ ఉన్నారు గదా! వాళ్ళు భయపడుతున్నారు. అరే! అది ఆమె దొరికిపోయింది కాబట్టి బతికాము. అవును. లేకపోతే ఇంత డేంజరా? ఎవరిని నమ్మాలి? అనేసి ఇప్పుడు అందరూ గూడా భయపడిపోతారు. సీసీటీవీలు మరిన్ని పెడుతున్నారు. సో, గ్రామాల్లో గూడా సీసీటీవీలు పెట్టుకోమని పోలీసులు గూడా అంటున్నారు. ఆ! ఎందుకంటే సీసీటీవీల వల్లే వీళ్ళు దొరికారు. సీసీటీవీలు ఉంటే ఇంత ధైర్యం గూడా చేయకపోవచ్చు అనేది కూడా పోలీసులు చెప్తున్నారన్నమాట. అవును. ఏదేమైనా ఒక గ్రామంలో ఒక కిరాణా షాప్ నడిపే ఒక 38 ఏళ్ల మహిళ తన 16 ఏళ్ల కొడుకుని ఒక ఆయుధంగా తయారు చేసి మార్చుకోవడం. సినిమాటిక్‌గా ఉంది. సినిమాటిక్‌గా ఎలా ఉంది. వాడిని బ్రెయిన్ వాష్ చేసింది. ఎందుకంటే ఆ పిల్లవాడి లైఫ్ ఇప్పుడు ఆ! నాశనం అయిపోయింది. ఈమె లైఫ్ ఎలాగో పోయిందనుకో. భర్త ఆల్రెడీ అనారోగ్యం అప్పుల పాల్లో ఉన్నాడు. సో, ఇప్పుడు గోల్డ్ ఇవన్నీ కూడా పోలీసులు తీసుకున్నారు. 10,00,000 డబ్బులు మీ దొరికింది. హస్బెండ్‌కి తెలీదంటారా సార్ ఇవన్నీను? హస్బెండ్‌కి తెలీదంట. అదే. హస్బెండ్‌కి చెప్పలా వీళ్ళిద్దరు. అతన్ని ఇన్వాల్వ్ చేయలేదు. అదే. అతను ఎందుకంటే అనారోగ్యంతో ఉన్నాడు. అవును. అతను ఈళ్ళేదో పనికి రాడు. కష్టపడి ఓ రూపాయి తెస్తున్నారని ఆయన ఆ! అనుకోనుంటాడు. వీళ్ళకి చెప్పుండకపోవచ్చు ఇంకా. అవును. సో, రెండోది ఎలా క్యారీ చేయాలి? దీనికి సంబంధించిన బ్యాగులు ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లో తెప్పిస్తున్నారంట వీళ్ళు. హ్మ్. చూడండి ఈ మధ్య ఆన్‌లైన్‌లోనే చాలా అదెంత నెగెటివ్ అవుతుందో చూడండి అంటే ఆన్‌లైన్ ఇక్కడ మార్కెట్ అనేది. నాలెడ్జి మామూలుగా ఆడపిల్లలకి చదివిస్తే బాగుంటారు గదంటే ఈమె చదువుకున్న వల్లనే ఆ! క్రిమినల్ మైండ్ రావడం. సెర్చింగ్ అంతా తెలిసింది. తర్వాత ఆన్‌లైన్‌ని ఇలాగ వాడుకోవడం, కొడుకుని జిమ్ పెట్టి ఇవన్నీ చేయించడం, వెబ్ సీరీస్ ఇంటికొచ్చేయడం ఇవన్నీ కలిసి శివార్లలో తెల్లవారుజామున కొంతమందికి ఒక సగం కాలిన మహిళ శవం కనిపించింది. హ్మ్. దాంతో వాళ్ళు పోలీసులకి ఫోను చేసి చెప్పారు. సార్ ఇక్కడ శవం ఒకటుంది. సో, దాంతో పోలీసులు అక్కడికెళ్లారు. ఆ శవం ఎవరిది ఏంటని చూస్తున్నప్పుడు ఈ భూంపల్లి అనే ఒక ఊరుంది. ఆ భూంపల్లిలో డబుల్ బెడ్‌రూమ్ కాలనీ ఉంది. ఆ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నివసించే 44 ఏళ్ల అలకం విజయ అనే ఒక ఆవిడది. ఆవిడకి భర్తతో గొడవలయ్యి ఇక్కడికొచ్చి ఉంటుంది. సో, ఆమె చనిపోయింది. ఈ చావుకి కారణం ఏంటి అనేది పోలీసులు సీరియస్‌గా విచారించడం మొదలుపెట్టారు. ఈ భూంపల్లి నుంచి ఈ రామక్కపేట ఈ శివార్లకి 30 కిలోమీటర్ల 38 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ఈ ఈ దూరంలో మధ్యలో ఉండే సీసీ కెమెరాలంతా వాళ్ళు పరిశీలించడం మొదలుపెట్టారు. పరిశీలిస్తే వాళ్ళకి ఒక తల్లి, కొడుకు మీద అనుమానం వచ్చింది. హ్మ్. ఈ తల్లి, కొడుకులు ఏదో బరువైన బ్యాగ్‌ని మొపెడ్‌లో తీసుకెళ్తున్న విజువల్ ఒకటి ఓకే. కనపడింది. దాని తర్వాత వాళ్ళిద్దరూ విడిగా బాటిల్‌లో హుహు. పెట్రోలు తీసుకుంటున్నట్టుగా పెట్రోల్ బంకులో సీసీటీవీలో విజువల్ కనపడింది. ఓకే. సో, పెట్రోల్ బంక్‌లో సెపరేట్‌గా తీసుకోవడం, ఈ మొపెడ్‌లో ఏదో పెద్ద బ్యాగ్‌ని పెట్టుకొని పెట్టుకొని వెళ్ళడం. వెళ్తుండడం. ఈ 2 విజువల్సే వాళ్ళకి అనుమానం. మిగతా అన్నీ చూస్తే ఇంకెక్కడ అనుమానం కలగలే. వీ ఇక్కడే కలిగింది. అంటే అది శవమై ఉండొచ్చు ఆ బ్యాగ్‌లో. అవును. వాళ్ళు తగలబెట్టడం కోసం విడిగా పెట్రోల్ తీసుకొనుండొచ్చు. అవును. అన్న యాంగిల్‌లో వాళ్ళెవరు ఏంటనేది వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. పట్టుకొని వాళ్ళ పద్ధతిలో కొట్టుంటారు, చేసుంటారు. దాంతో వాళ్ళిద్దరు కన్ఫెస్ అయ్యారు. సో, ఇది షాక్ అయిపోయారు అందరూ ఇప్పుడు అవును. ఈ వివరాలు. వీళ్ళెవరు? ఏంటి? ఎందుకు ఈ హత్య చేశారు? అంతకుముందు ఏ హత్య చేసి దొరకకుండా ఎలా తప్పించుకోగలిగారు? వీళ్ళ లిస్ట్‌లో ఇంకా హిట్ లిస్ట్ గూడా ఉంది వాళ్ళ ఎవరున్నారు? దగ్గర. హ్మ్. ఒక ప్లాన్ ఉంది వాళ్ళకి. ఓకే. లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది. సో, ఇదంతా కూడా షాక్ అవుతున్నారు పోలీసులు. అంటే ఒక మామూలు మహిళ ఇంత పకడ్బందీగా హత్యలు చేయడం, అది కూడా సొంత మైనర్ కొడుకుని 16 ఏళ్ల కొడుకుని హ్మ్.
ఒక ఆయుధం లాగా, హత్య ఆయుధం లాగా వాడుకుంటూ. వాడిని మలిచివేసి తను ఏం చెప్తే అది చేసే విధంగా ఆ కుర్రవాడి మైండ్ని బ్రెయిన్ వాష్ చేసి ఇలా ఎంత ఆర్గనైజ్డ్గా చేయగలుగుతుంది. ఆమె ముందు చేసిన హత్య ఇప్పటి వరకు పోలీసులు పట్టుకోలేకపోయారు. చూడండి. ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి పోలీసులు పట్టుకున్నారు. ఉమ్, అంతకుముందు ఆమె ఒక మహిళ మీద దాడి చేసి 5 తులాలు బంగారు ఎత్తుకెళ్ళింది. ఉమ్, అప్పుడు కూడా పట్టుకోలేకపోయారు. పట్టుకోలేకపోయారు. సర్పంచ్ భార్య మీదే, మళ్ళీ ఎవరి మీద కాదు. ఓకే. అంటే పోలీసులకు దొరకకుండా, మామూలుగా ప్రొఫెషనల్ కిల్లర్స్ మాత్రమే పోలీసులకు దొరకకుండా చేయగలరు. ఉమ్, అలాంటిది మనం అంటుంటారు కదా, ప్రతి నేరస్తుడు ఎక్కడో క్లూ వదులుతాడని చెప్తుంటారు సినిమాల్లో. అవును. అది అబద్ధమని ఈమె నిరూపించింది. అవును. ఈ హత్య గాని చేయకపోయింటే ఆమె దొరికిండేదే కాదు. అవును. సో ఈ హత్యలో అనుకోకుండా దొరికింది. ఉమ్, సో అసలు ఎవరీమె, ఎందుకు చేస్తుంది హత్యలు అనే విషయాలు మాట్లాడుకుంటే, ఈమె పేరు తెల్లాకుల రజిత, 38 ఏళ్ళు, కొడుకు 16 ఏళ్ళు, మైనర్ కాబట్టి పేరు బయట పెట్టలేదు పోలీసులు. ఇదంతా కూడా సిద్దిపేట సిపి రష్మి పెరుమాల్ మాట్లాడారు మీడియాతో. వాళ్ళు చెప్పిన వివరాలు కొంత మన సర్కిల్లో వచ్చిన వివరాలని నేను చెప్తున్నాను. సో వీళ్ళిద్దరూ ఈ భూంపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఆ, ఒక కిరాణా షాప్ నడుపుతుంది, టీ స్టాల్ నడుపుతుంది. ఒకప్పుడు వీళ్ళకి కుట్టు మిషన్ ఉండేది, ఈమె టైలర్గా పనిచేసేది. వీళ్ళ ఉమ్. హస్బెండ్ సైకిల్ షాపు, తర్వాత టెంట్ హౌస్ ఇవన్నీ నడిపేవాడు. ఓకే. ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ మనిషే. ఒక డీసెంట్ ఉమ్, కష్టపడే ఉమ్, ఫ్యామిలీ వాళ్ళే వీళ్ళు. అయితే హస్బెండ్కి అనారోగ్యం చేసింది. అనారోగ్యంతో అతను షాపులు నడపలేక ఆర్థికంగా దివాలా తీసి అప్పుల్లోకి వెళ్ళిపోయింది వీళ్ళ ఫ్యామిలీ. సో ఆర్థికమైన అప్పుల భారం అనేది ఈమె మీద పడింది. మామూలుగా అయితే ఇలాంటి కష్టాలు అందరికీ ఉంటాయి. అవును. సో ఆర్థిక పరిస్థితులు అందరికీ ఉంటాయి, కానీ ఈమె క్రైమ్ని ఎంచుకుంది. సో ఈమె డిగ్రీ వరకు చదివింది. కొంత వెబ్ సిరీస్, క్రైమ్ సిరీస్ చూడడం ఈమెకి ఇంట్రెస్ట్ ఉంది ముందు నుంచి. ఉహుం. సో అంటే ఆ మైండ్ సెట్ కొంత క్రిమినల్ మైండ్ సెట్ లోపల ఉంది. బయట అందరిలాగే గృహిణి, అందరిలాగే తల్లి, అందరిలాగే కిరాణాలో వచ్చిన వాళ్ళతో అందరితో కలుపుకోలుగా మాట్లాడడం ఇలాగే ఉంది. కానీ ఆ మైండ్లో క్రైమ్ ఉంది. సో ఆమె ఏం ఆలోచించిందంటే, కొడుకు 16 ఏళ్ళు ఉన్నాడు, ఉమ్, వాడిని ఒక ఆయుధంలాగా తయారు చేయాలని ప్లాన్ చేసి వాడికి ఒక జిమ్ పెట్టించి ఇంట్లోనే వాడిని మంచి ఫిట్ బాడీగా తయారు చేసింది. అబ్బో, ఆ, వాడు ఈమె చెప్పినట్టుగా జిమ్ చేయడం, బాడీ ఫిట్నెస్ పెంచుకోవడం, ఇవన్నీ అంటే ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ వేసింది ఆమె. అదే ఒక అదే రోజులో కాదు, ఒక క్రైమ్ కాదు, లాంగ్ టర్మ్ గా చాలా మందిని లిస్ట్ అవుట్ చంపాలని, చేసుకుందని. చాలా మందిని చంపి విపరీతంగా డబ్బు సంపాదించాలని ఒక స్కీమ్ లేకి. మేబీ ఆమెకి ఏ వెబ్ సిరీస్ ఇన్స్పైర్ అయ్యిందో తెలియదు. ఉమ్, సో అలాగా ప్లాన్ చేసింది. కొడుకుకి జిమ్ పెట్టించింది. కొడుకు మంచి బాడీ ఫిట్నెస్, 16 ఏళ్ళు వాడికి. చేస్తున్నాడా మామూలుగా జిమ్ ఫిట్ గా? 18 ఏళ్ళ వరకు జిమ్లో అలో చేయకూడదని ఉమ్, కూడా రూల్స్ ఉంటాయి. అలాంటి జిమ్ చేసి ఫిట్ అయ్యాడు వాడు బాడీ. ఉమ్. సో ఫిట్ అయ్యాడు. దాని తర్వాత వాడికి ఇది నూరు పోసింది, మనం ఇలా చేయాలి, ఈ సమస్య బ్రెయిన్ లో ఫుల్ బ్రెయిన్లోకి ఇంజెక్ట్ వాడిని చేసింది. ఇంజెక్ట్, వాడు ఆమె కంట్రోల్లోకి కంప్లీట్గా వెళ్ళిపోయాడు. ఉమ్, దాని తర్వాత ఈమె మొదట ఏం చేసిందంటే, ఒక 1 ఇయర్ బ్యాక్ అక్కడ ఒక సర్పంచ్ ఉన్నాడు, రంగయ్య గారి జనార్దన్ రెడ్డి, వాళ్ళ భార్య అన్నపూర్ణ. ఫస్ట్ ఆ ఊర్లో వాకింగ్ అనేది స్టార్ట్ చేసిందే ఈ భార్య భర్తలు అంట. ఉహుం. అప్పటి వరకు ఊర్లో ఎవరు వాకింగ్ వెళ్ళేవాళ్ళు కాదు, వీళ్ళిద్దరు స్టార్ట్ చేశారు. అయితే కొంతకాలం అయినాక ఆ, ఈమెకి బిగినింగ్లో కొంత అట్రాక్ట్ అయ్యి మిగతా వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, కానీ వాళ్ళకి బోర్ కొట్టి వాళ్ళు ఆపేశారు. ఈమె ఒకటే వెళ్తుంది వాకింగ్. ఇది ఈమె స్టడీ చేసింది. స్టడీ చేసి కొడుకు సహాయం తీసుకొని ఒక మొపెట్ కొనుక్కొని ఎలా చేయాలి, చైన్ స్నాచింగ్ ఇవన్నీ కూడా వీడియోలు చూసింది, ఎలా ఉమ్, చేస్తారు ఉమ్, చైన్ ఉమ్. స్నాచింగ్ అవన్నీ చూసి ఈమె ఒక ప్లాన్ వేసి కొడుకుతో కూడా అర్లీ మార్నింగ్ బైక్లో వెళ్ళి ఆమె మీద దాడి చేసి 5 తులాలు బంగారం ఆమె మెడలో అక్కడ ఉంటే తీసేసుకొని వచ్చేసారు. 1 ఇయర్ అయింది, ఇప్పటి వరకు పోలీసులు పట్టుకోలేదు. పట్టుకోలేదు. అది సో కూడా మళ్ళీ సర్పంచ్ భార్య, సర్పంచ్ భార్య, ఏదో మామూలు వాళ్ళు కూడా. సర్పంచ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, అదే. పోలీసుల మీద ప్రెజర్ చేస్తే అయినా వీళ్ళు దొరకలేదు. ఎందుకంటే రూరల్ ఏరియా సీసీటీవీలు ఉండవు ఆ, కాబట్టి వీళ్ళు దొరకలేదు. దొరకపోయేసరికి వీళ్ళకి ధైర్యం వచ్చింది. అంటే మనం క్రైమ్ చేయొచ్చు, పోలీసులు ఏమి పెద్ద పుడింగిలేం కాదు, పట్టుకోలేరు అవును. అనే ధైర్యంతో ఏం చేసిందంటే, ఆమె ఒక స్కీమ్ వేసుకుంది. ఆ స్కీమ్ ఏంటంటే, షాప్కి కిరాణాకు వస్తారు కదా లేడీస్ ఉమ్, వస్తారు, ఉమ్, ఆ లేడీస్ ఎవరెవరి దగ్గర గోల్డ్ ఉంది అది స్టడీ చేయడం. ఉమ్. తర్వాత వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే వీళ్ళని మాటల్లో పెట్టడం. అంటే చంపితే ఫలానా వాళ్ళు చంపు ఉండొచ్చని డైవర్షన్ కోసం, వాళ్ళకి అవును. ఆల్రెడీ భర్తతో గొడవలు, పక్కింటి వాళ్ళతో గొడవలు, ఉమ్, ఇలాగా ఉన్న వాళ్ళని అంటే సెలెక్టింగ్ ద విక్టిమ్ అంటారు. నీ విక్టిమ్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా ఈమె జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంది. ఎవరినంటే వాళ్ళని కాదు, అంటే గోల్డ్ ఉండాలి, ప్లస్ వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉండాలి. అవును. అలాగా
కొన్ని రోజులకు ముందు కుంటరేఖ అని ఒక అమ్మాయిని చంపేశారు వీళ్ళు. అది కూడా పోలీసులు పట్టుకోలే. ఓకే. కుంటరేఖ అని 26 ఏళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయికి ఏదో ఎవరితోనో లవ్ అఫైర్ ఉంది. ఆ లవ్ అఫైర్ లో గొడవలు ఉన్నాయి ఇంట్లో. ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు ఫస్ట్. సెలెక్ట్ చేసుకొని ఆ అమ్మాయితో మాట్లాడడం, ఆ అమ్మాయికి 2 ఎక్కువ వేయడం, అవునవును. ఇలాగా క్లోజ్ చేసుకున్నారు. క్లోజ్ చేసుకొని ఒకరోజు ఆ అమ్మాయిని లోపలికి పిలిచి ఇంట్లో ఏదో ఇది చేసాం తిను అనో ఏదో పెట్టారు, టీ తాగనో ఏదో పెట్టి కొట్టి చంపేశారు ఆ అమ్మాయిని. కొట్టి చంపేసి గోల్డ్ అంతా తీసుకున్నారు. మొపెడ్లో అమ్మాయిని తీసుకెళ్ళి ఈ 30 కిలోమీటర్లు పోయారు చూడండి. అబ్బా! 35 కిలోమీటర్లు పోయి అక్కడ అమ్మాయిని తగలబెట్టి వచ్చేసారు. వీళ్ళే లీకులు ఇచ్చారు అందరికి. ఆ అమ్మాయి ఎవరితోనో లేచిపోయిందంట కదా! ఆహా! ఎందుకంటే ఆ అమ్మాయి విషయాలన్నీ వీళ్ళకి తెలుసు కాబట్టి అదే. వీళ్ళు నెట్వర్క్ చూడండి, కమ్యూనికేషన్ అదే. ఎందుకంటే కిరాణాకి అందరూ వస్తారు కాబట్టి అవునవును. వాళ్ళకి లీకులు ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. డైవర్ట్ చేయడం. సో ఇది పోలీసులకు కూడా ఏమైపోయింది, ఆ అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది.